చెప్పండి. నూనె వేయడం. ఓకే. అది తెరమూత గింజలు వేసి ఇవి తెరమూత గింజలు కొంచెం పసుపు వేగుతుంటే కూరలో కొంచెం పసుపు వేసుకోవాలి. వేగాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. దూరంగా ఇది మీద పడతాయి. ఇది పచ్చిమిర్చి కరివేపాకు ఇది నూనెలో వేగాలి. తెరమూతలో బాస్ వేగాక పచ్చిపప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం పచ్చిపప్పు వేస్తే మగ్గుతాయి కూర. వేగం కొంచెం మంట పెట్టుకోండి. ఇప్పుడు ఇది వేగంగానే పచ్చిపప్పు వేసేసి పెసరపప్పు వేసి కొంచెం చేసేసి అది వేగాక అప్పుడు కూర నెక్స్ట్ ఏంటి? పెసరపప్పు కొంచెం పెసరపప్పు వేసి కొంచెం మగ్గాలి. వేగిగా పూర్తిగా పచ్చిమిరపకాయలు ఒకటి వేసి వేగితే పెసరపప్పు వేసి క్యాబేజీ ఉడకబెట్టింది దాంట్లో వేసి ఉప్పు వేసి కడిగి తొందరగా అయిపోతుంది క్యాబేజీ కూడా. ఎన్ని చపాతీల్లోకి వాటిల్లోకి అన్నంలో అన్నిట్లో బాగుంటుంది. పెసరపప్పు వేస్తావా? పెసరపప్పు కొంచెమేనా? ఉప్పుపప్పు ఉంటుంది. పెసరపప్పు అది వేడుతుంది బాగా. ఉప్పు వేయాలి. ఇంకా తర్వాత జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు కొంచెం మగ్గాక ఆ క్యాబేజీ వేయాలి. ఈ క్యాబేజీ చూపించు. క్యాబేజీ ఉడకబెట్టి పిండాలి. ఇది కొంచెం వేయాలి. మూత పెట్టాలా లేదంటే పచ్చిగానే ఉండాలి? ఇంట్లో పెట్టడం ఇంట్లో ఉండాలి. ఇది కనిపించదు కానీ లైటింగ్ ఉండాలి. లైటింగ్ నా ఫోన్లో లైటింగ్ ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. నా ఫోన్లో రాదు, కరెక్ట్గా రాదు. అందుకే నేను ఈ ఫోన్లో నుంచే తీసుకుంటా. సో మగ్గుతూ ఉంది పెసరపప్పు. తర్వాత క్యాబేజీ వేయాలట. చూద్దాం. ఇది కూడా మీరు ట్రై చేయండి. మూత పెట్టి కొంచెం తర్వాత క్యాబేజీ ఉడి తెచ్చిన క్యాబేజీ పొడిగా ఇది ఇట్లా అనుకొని దగ్గరికి రావాలంటే ఇదంతా విడివిడిగా ముద్దగా రావాలి. పిండింది ఇట్లా అంతా కలుపుకొని ఇట్లా చేసుకుంటే ఆ కూరలో కలిపేసుకుంటే అప్పుడు కలుస్తుంది. అట్లా అంతే అయిపోయింది క్యాబేజ్ కూర. తేలికే. ఎంతసేపు మగ్గాలి? ఎంతసేపు మగ్గాలి? 5 నిమిషాలు. పెసరపప్పు అంతేనా? అన్నం ఇది వాళ్ళకి వైట్ రైస్ నీరుందా? కొంచెం తగ్గిస్తాం. వేగాక ఇప్పుడు క్యాబేజ్ వేసేస్తాం.
కలుపు ఏం కాదు. ఉడకబెడితే బాగుంటుంది టేస్ట్. మామూలుగా ఉడకబెట్టకుండా తేమ చేస్తే అది మెత్తగా రాదు, ఒక ఉడకదు. ఇప్పుడు ఇది కూర కలిసిపోతుంది చక్కగా, మెత్తగా కలిసిపోతుంది. మెత్తగా కలిసి ఎంతసేపు పెట్టాలి క్యాబేజీ ఉడకాలంటే? బాగుంటే అరగంట పడుతుంది ఉడకాలి, బాగా ఉడకాలి. నీరంతా ఇంకిపోవాలి. చక్కగా ఉడికింటే అలా ఉడకాలి. అలా ఉడికితే